ఓకే, సమ్ సిగ్నల్ ఇష్యూ కనిపిస్తోంది. ఫోన్ తీసుకున్నారు సార్, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ కృష్ణారెడ్డి గారు, ఎంతవరకు అంటే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు, 3 పార్టీలు చూస్తున్నాము. ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది బీజేపీ, మీ అభిప్రాయం ప్రకారం? అక్కడ ఉండేది 5-10 వేల ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువ ఏం లేదు మేడం. ఎందుకంటే మనకు అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయింది మేడం. మనం ఇది జూబ్లీ హిల్స్ ప్రజానీకం అభిప్రాయం అనడానికి కూడా ఇది లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న దాంట్లో 100%లో 48.47% ఓటర్స్ వేసిందంటే మోర్ దాన్ 50% ఓటర్స్ ఈ ఎలక్షన్ ను రిజెక్ట్ చేసేయగలిగారు. ఇక మిగిలిన 48%లో మనము 4 పార్టీ 50 మంది ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో వాళ్ళందరూ పంచుకోవాల్సింది ఉంది. కాబట్టి అది పూర్తి స్థాయి ప్రజా అభిప్రాయం అనుకోలేము. అట్లీస్ట్ 50% దాటితే అక్కడ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ఎలక్షన్ కు దాటలేదు కదా 47% 2023లో. యా మేడం, అదే చెప్తున్నాను మేడం. ఎందుకంటే అక్కడ రాష్ట్ర విభజన తర్వాత 19లో 50% పోలైన తర్వాత ఆఫ్టర్ దట్ ఎప్పుడు కూడా మనకి ఆ 50 మార్క్ టచ్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈసారి బైపోల్ కాబట్టి ప్రచారం ఈ స్థాయిలో ఉంది కాబట్టి ఊహించారు, ఓకే అబౌవ్ 50% ఉంటుందేమో ఓట్ పర్సంటేజ్ అనేది. కానీ అది కూడా ఎక్కడ కనిపించలేదు. 47.48% తో మాత్రమే ఆగిపోయింది. సో సగం మంది రాలేదు. ఎంత వారికి పరిజ్ఞానం తెప్పించినా, ఎంత ఆలోచన చేపించినా, మీడియా పోషించినప్పటికీ కూడా ఓటర్ అనేవారు ఇంట్లోంచి కదిలి ఓటు వేయడానికి అయితే ఆసక్తి చూపించలేదు, నిరాసక్తతోనే ఉన్నారనేది మనకి ఆ పోలింగ్ పర్సంటేజ్ బట్టి తెలిసింది. కానీ మీకున్నటువంటి ధీమా ఏంటి? 5,000 అంటే 5,000 ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది బీజేపీ అంటారు, అంతే కదా? ఓకే, రామూర్తి గారు నమస్తే అండి. మీ పార్టీ పరిస్థితి ఏంటి?